కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. మార్పు అనే దానికి పెద్దలు ఇంకో పదమే వాడారంటే పశ్చాత్తాపం. ఎందుకు పశ్చాత్తాపడాలి? మనము తప్పు చేసిన ప్రతి వ్యక్తి పశ్చాత్తాపడాలి. ఎవరి దృష్టిలో తప్పు చేసి ఉంటాము? దేవుని దృష్టిలో మానవులందరూ కూడా వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉండగా యేసుక్రీస్తు వారు కృపగల తండ్రి ఆ పాపాన్ని ఆయన స్వీకరించి మానవులకి రక్షణ కలుగు చేశారు. మానవులంటే ఎవరు? ఎందుకు? యేసుప్రభువు గారు నమ్ముకున్న మానవుల వాళ్ళు అన్ని జనులైనా కావచ్చు, లేకపోతే మహమ్మదీలుగా పిలువబడుతున్న వారే కావచ్చు, రకరకాల కుల మతాలు తేడా లేకుండా అందరి కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారు.